చినబాబు పోటీ చేసే స్థానంపై ఫుల్ క్లారిటీ. ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అధికార బలంతో తండ్రి సహకారంతో దొడ్డిదారికి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవిని దక్కించుకున్నారనే విమర్శలను వచ్చే ఎన్నికల్లో తిప్పికొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లో దించాలని చూస్తున్నారు. కానీ ఇందుకు లోకేష్ మాత్రం సహకరించుకున్నారట. గతంలో ఆయన రాజధాని ప్రాంతమైనటువంటి కృష్ణా లేక గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక సెగ్మెంట్ లో పోటీ చేస్తారని వార్తలొచ్చినప్పటికీ లోకేష్ మాత్రం పోటీ ఎక్కడ నుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక దీని ద్వారా తన మామ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. బాలకృష్ణను ఎమ్మెల్సీగా పోటీ చేయించి హిందూపురంలో లోకేష్ బాబును పోటీకి దింపాలని చూశారు. అయితే ఇక్కడ కూడా లోకేష్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలం నాటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ వ్యతిరేకతకు మూటగట్టుకున్నారు. అందుకే ఇక్కడ పోటీ చేస్తే గతంలో లాగా గెలుపు నల్లేరు మీద నడక అంత సులువు కాదని లోకేష్ భావించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో లోకేష్ పై మరో వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన తండ్రి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో టీడీపీ తీర్థం తీసుకుని భీముల నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు సుమారు 30,000 పైచిలకు మెజారిటీ సాధించారు. అందుకే లోకేష్ ఇక్కడ నుంచి పోటీకి దించితే గెలుపు ఈజీగా ఉంటుందని భావిస్తున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న గంటాను విశాఖ ఉత్తరానికి పంపించి లోకేష్ ను భీముల నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట. మరి ఇందుకు గంట ఒప్పుకుంటారో లేదో చూడాలి. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.